కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పాశమైలారం ఘటన చాలా బాధాకరమన్నారు హరీష్ రావు. ప్రమాద సమయంలో 140 మంది ఉన్నారని కార్మికులు చెప్తున్నారు. 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 12 మంది చనిపోయారని అధికారులు చెప్తున్నారు. మరి మిగతా కార్మికులు ఎక్కడున్నారో తెలియడం లేదు. వరుస బ్లాస్టులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పాశమైలారం ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలన్నారు హరీష్. అంటే పూర్తిగా బాధ్యతారాహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంతా గందరగోళమైన పరిస్థితి. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటన మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.